మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. మార్కు 9:23. మార్కు 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. చూడండి, ఆ వ్యక్తి ఏమన్నాడు? ఏమైనాను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. ఏమైనాను నీ వలనైతే. యేసుప్రభు అన్నాడు, నీ దగ్గరకు వచ్చాము, ఏమైనా నీ వల్ల అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనను. అంటే ఏమన్నా నీ వల్ల అవుతుందా? అప్పుడు యేసుప్రభు నాకు అవ్వంది ఏముందా అనలే. యేసుప్రభు చెప్పిన జవాబు ఏమంటాడు? అందుకు యేసు, చెప్పండి, నమ్ముట నీ వలనైతే. అది ఆన్సర్ ఏమిటంటే, నమ్ముట నీ చేతనైతే. మళ్ళీ చెప్తున్నాను, నీ చేత అవుతే చెప్పు, అవుతుందా కాదా? దట్ ఈస్ ద క్వశ్చన్. దేవుడు బాగా ప్రార్థన చేశాన్న, ఇది చేయగలడా అని అంటే నాకు విశ్వాసం, చాలా విశ్వాసం అన్న. దేవుడు అంటే ఎంత విశ్వాసం అంటే అబ్బబ్బబ్బా, అసలు ఎంత నమ్ముతానంటే అన్న. అసలు కొంతమంది ఏంటంటే మనల్ని నోట్లు మాట్లాడినారు, ఏదైనా చెప్దాం ఒక మాట అంటే అసలు ఎట్లా నమ్ముతానంటే అన్న, అబ్బబ్బా అసలు మీరు నమ్మ. తల్లి నీకు దండమమ్మా. యేసుప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే చెప్పు, నువ్వు నమ్మగలుగుతావా? ఇది దేవుడు ఇస్తాడా ఇవ్వడా కాదు క్వశ్చన్. నువ్వు నమ్మగలుగుతావా? దట్ ఈస్ ద ప్రాబ్లం, దట్ ఈస్ ద క్వశ్చన్. నీ వల్ల అవుతుందా నమ్మడం? మనం పొందులేకపోవడానికి, మనం పొందుకోకుండా పోవడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఇవ్వలేక కాదు, మనకు అవసరత లేక కాదు. ఇంకొకటి చెప్తాను, మనకు అవసరత ఉంది కాబట్టి జరగదు. వింటున్నారండి? నాకు ఎంత అవసరమన్నా, ఈ డబ్బు లేక చచ్చిపోతాన్నా, ఈ డబ్బు వచ్చేసిన దేవునికి సాక్షి చెప్తాను. నువ్వు సాక్షి చెప్పిన ప్రాబ్లం లేదు, చెప్పకపోయిన ప్రాబ్లం లేదు. మళ్ళీ చెప్తున్నాను, సాక్ష్యం అనేది డ్రామా కంపెనీ కాదు. జరిగితే సాక్ష్యం చెప్పండి, ప్రభుకి మహిమ వస్తుంది. అయితే అన్న సాక్ష్యం చెప్తానా, ఈ సాక్ష్యం దేవుడు చేస్తే చెప్తానా, ఇది చేస్తే చెప్పేస్తానా, కాబట్టి చేయమని చెప్పండి నా దేవుని అంటే, దేవుడు ఏమంటున్నాడు? సాక్ష్యం చెప్తే నేను చేస్తాను అన్నాడా? ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే. నువ్వు నమ్మగలిగితే చెప్పు, నువ్వు నమ్మడం నీ చేతనైతే చెప్పు. ఒట్టి కాకమ్మ కబురు చెప్పాకు, గాలి మాటలు వద్దు, ఫ్యాన్సీ ఓడలు వద్దు. మొత్తం 14 నా నామని ఏది అడిగినావు నేను చేస్తాను, అడుగుడి మీకు ఇవ్వడం, వెడుగు మీకు మత్తయి సువార్త 7:7 కొటేషన్స్ వద్దు, లేదా రెఫరెన్స్లు వద్దు. స్ట్రైట్ ఒకటే క్వశ్చన్. యేసుప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే చెప్పు. ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఇక రాసుకో, నీకేం కావాలి, నీకేం కావాలి రాసుకో, ఎంత కావాలో రాసుకో. ఏం కావాలా చెప్పండి, ఏం కావాలా? బెంజి కారు కావాలా? మెర్సిడెస్ బెంజ్ కొనేద్దామా? నమ్ముట నీ వలనైతే. దేవుని బిడ్డ, ప్రాబ్లం ఏమిటంటే మనం పొందుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే మన విశ్వాసమే. వింటున్నానండి? మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అవిశ్వాసం. కాబట్టి యేసుప్రభు చెప్పింది ఏమిటంటే, నమ్ము అంతే చాలు, బిలీవ్ అండ్ రిసీవ్.